కొద్దిపాటి ఆభరణాలు ధరించి, సున్నితంగా అలంకరించుకుని ఆమె ఒక పెళ్ళికూతురిగా అద్దం ముందు కూర్చుని తనను తాను చూసుకుంది. ఆమె అందం అప్పటికే మారిపోయింది. ఆమె ముఖ కవళికలు చాలా అందంగా ఉన్నాయి. బ్యూటీషియన్ మేకప్తో వాటిని మరింత అందంగా తీర్చిదిద్దింది. ఆ బ్యూటీషియన్ పక్కింటివారే. ఆమెను అప్పుడే సిద్ధం చేశారు. ఆమె ఒక మంచి పార్లర్కు వెళ్ళగలిగినప్పటికీ ఆమె అత్తామామలు వెళ్ళమని చెప్పినా ఆమె మేనత్త ఒప్పుకోలేదు. ఆమె అభిప్రాయం వేరు. దుష్టశక్తుల భయంతో పెళ్ళికూతురు అప్పగింతలకి ముందు ఇంటి నుండి బయటకు వెళ్ళడం తగదని ఆమె భావించింది. ఆమె మేనత్త అలాంటివారే. పాతకాలపు ఆలోచనలు, మూఢనమ్మకాలు కలవారు. ఏదేమైనా ఆమె ఒప్పుకుంది. పక్కింటి బ్యూటీషియన్ ఆమెను తీర్చిదిద్దడంలో ఏమాత్రం వెనకాడలేదు. నిన్ను ఇలా చూస్తే నీ కాబోయే భర్త పాపం ఏమైపోతాడో ఎవరికి తెలుసు? బ్యూటీషియన్ మాటలు గుర్తుకు రాగానే ఆమె పెదవులపై చిరునవ్వు విరిసింది. అంతేకాక తన కాబోయే వరుడు ఎంతో అందమైన, అద్భుతమైన శ్రవణ్ రూపం ఆమె కళ్ళ ముందు మెరిసింది. మగ పెళ్లివారు రావడానికి ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి కాసేపు విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమె మంచం మీద కూర్చుంది. సరిగ్గా అప్పుడే తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో ఆమె తన లెహంగాను సర్దుకుంటూ లేచింది. తలుపు తెరవగానే తన ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి ఆమె నివ్వెరపోయింది. ఈ వ్యక్తి తన ఇంటికి, కనీసం తన గదికి కూడా వస్తాడని ఆమె ఊహించలేదు. నల్ల ప్యాంటు, తెల్ల చొక్కా, నల్ల కోటు ధరించి తన పొడవైన మంత్రముగ్ధులను చేసే వ్యక్తిత్వంతో గౌతమ్ ఆమె ముందు నిలబడి ఉన్నాడు. 2-3 రోజుల క్రితం ఆమె ఉద్యోగం మానేసిన తన బాస్, "సర్, మీరు ఇక్కడ" అని ఆమె అకస్మాత్తుగా అనేసింది. గౌతమ్ సమాధానం ఇవ్వలేదు. అతను ఆమె అందమైన ముఖాన్ని చూస్తుంటే అతను ఏదో మాయలో చిక్కుకున్నట్లు అనిపించింది. "ఇక్కడికి ఎందుకు వచ్చారు? దయచేసి వెళ్ళిపోండి. ఈరోజు నా పెళ్ళి. మగ పెళ్ళివారు కూడా కొద్దిసేపట్లో రాబోతున్నారు. దయచేసి ఎలాంటి గొడవ చేయకండి" ఆమె ఆందోళనగా అంది. "చింతించకు. నేను నీ పెళ్ళికి అతిథిగా వచ్చాను." అతను వింతగా నవ్వాడు. సరిగ్గా అదే క్షణంలో ఆమె మేనత్త వచ్చింది. "ఏ శ్వేత, ఇంకా లోపలికి పిలవలేదా? అతను ఇక్కడే నిలబడి ఉన్నాడు. రా నాయనా, లోపలికి రా." మేనత్త ఈ మాటలను శ్వేతతో పాటు గౌతంతో కూడా చెప్పింది. శ్వేత బలవంతంగా అతనికి దారి ఇచ్చింది. అతను లోపలికి వచ్చాడు. "శ్వేత తన పెళ్ళికి తన బాస్ని పిలిచిన విషయం మాకు చెప్పలేదు. లేదంటే మీ వైభవానికి తగినట్లుగా మేం ఏర్పాట్లు చేసి ఉండేవాళ్ళం." గదిలో చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులను సర్దుతూ మేనత్త సిగ్గుపడిన స్వరంతో అంది. అంత ధనవంతుడిని తన ఇంట్లో చూసి ఏం చేయాలో ఆమెకు పాలుపోలేదు. "పర్వాలేదు ఆంటీ" అని అతను నవ్వుతూ చెప్పి సోఫాలో కూర్చున్నాడు. శ్వేత మాత్రం మౌనంగా నిలబడి ఉంది. కానీ ఆమె గుండె భయంతో దడదడలాడుతోంది. గౌతమ్ ఇలా రావడం ఆమెకు ఏదో ప్రమాదం పొంచి ఉందనిపించింది. కానీ తన మేనత్త ముందు అతనితో ఏమీ అనలేకపోయింది. లోతైన కళ్ళతో తన వైపు చూస్తున్న అతన్ని ఆమె ఏమీ అనలేకపోయింది. "బయట మగవాళ్ళు ఎక్కడ కూర్చున్నారో చెప్పండి, నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను." సురేఖగారు అతని కోసం టీ తీసుకురావడానికి ముందుకు కదిలింది. అప్పుడు అతను వెంటనే ఆమెను ఆపి లేస్తూ అన్నాడు, "సరే రా బాబూ." అలా చెప్పి సురేఖ ముందుకు కదిలింది. అతను కంగారుగా నిలబడి ఉన్న శ్వేత వైపు ఒకసారి చూసి ఆమెకు ఒక చిరునవ్వుతో చూసి వారి వెనుకే వెళ్ళాడు. గదిలోంచి బయటకు వచ్చి అతను ఎవరికో సందేశం పంపి మగవాళ్ళ వైపున వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ కూర్చున్న మధ్యతరగతి ప్రజలందరూ తమ మధ్య అలాంటి ధనవంతుడిని చూసి ఆశ్చర్యంతో చూస్తున్నారు. గౌతమ్ ఈ విషయాలేమీ పట్టించుకోకుండా తన ఫోన్లో నిమగ్నమై ఉన్నాడు. కొద్దిసేపటి తరువాత అకస్మాత్తుగా ఒక కలకలం రేగింది. మగ పెళ్ళి వాళ్ళు రావడం లేదు. పెళ్ళికొడుకు మాయమయ్యాడు. ఈ వార్త పెళ్ళి కూతురైన శ్వేతను పిడుగుపాటులా తాకింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? తను ఇలాగే పెళ్ళి కూతురిగా మిగిలిపోతుందా?
రకరకాల గుసగుసలు మొదలయ్యాయి. ఇంతలో గదిలో శ్వేత చలించకుండా స్తంభించి నిలబడి ఉంది. ఈ పెళ్ళిని స్వయంగా శ్రవణే కుదిర్చాడు. ఈ సంబంధాన్ని స్వయంగా శ్రవణే కుదిర్చాడు. వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి చాలా తొందర పడుతున్నారు. నిన్ననే అతను శకునం తెచ్చాడు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. పెళ్ళికొడుకు అకస్మాత్తుగా పెళ్లి నుండి ఎందుకు మాయమయ్యాడో ఆమెకు అర్థం కాలేదు. సరిగ్గా అప్పుడే సురేఖ హడావిడిగా లోపలికి వచ్చి తన లెహంగాలోని ఎర్ర కండువాను ఆమె తలపై కప్పుతూ, త్వరగా దీన్ని తలపై పెట్టుకో, నీ పెళ్ళికి ఇంకొద్దిసేపే ఉంది అంది. ఆమె ఆశ్చర్యపోయింది. మగ పెళ్ళివాళ్ళు రావడం లేదని, పెళ్ళికొడుకు పారిపోయాడని ఇప్పుడే విన్నది. ఇప్పుడు అకస్మాత్తుగా తనకే పెళ్ళా, ఎవరితో అని అడగాలనుకుంది. కానీ ఆమె మేనత్త అవకాశం ఇవ్వలేదు. వెంటనే ఆమె తలుపు వైపు తిరిగి, అమ్మాయిలు, త్వరగా శ్వేతను మండపానికి తీసుకువెళ్ళండి అంది. అప్పటికే ఆమె స్నేహితులలో కొందరు వచ్చేశారు. కొంతమంది బంధువులు శ్వేతను ఇరువైపులా పట్టుకుని తీసుకువచ్చి ఆమెను మండపం వైపు నడిపించారు. అంత వేగంగా ఏం జరుగుతుందో ఆమెకు ఏమీ అర్థం కాలేదు. కొద్దిసేపటికే పురోహితుడు వివాహ మంత్రాలు పఠించడం ప్రారంభించాడు. గౌతమ్ వచ్చి ఆమె పక్కన కూర్చున్నప్పుడు ఆమె రాయిలా గడ్డకట్టినట్లు అయిపోయింది. ఆమె కదలడం కూడా మర్చిపోయింది. కళ్ళు పెద్దవిగా తెరుచుకున్నాయి. కానీ సురేఖ గారు ఆమె భుజాలపై చేయి వేసి మౌనంగా ఉండమని చెప్పారు. దాంతో ఆమె చెప్పాలనుకున్నా ఏమీ మాట్లాడలేకపోయింది. కానీ ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆమె హృదయం రక్తపు కన్నీళ్లు కార్చుతున్నప్పటికీ ప్రాణం లేని రాతి విగ్రహంలా కూర్చొని పురోహితుడు చెప్పినదల్లా చేస్తూనే ఉంది. ఆమె పెళ్లి తంతు అంతా ఏకాగ్రత లేకుండా చేసింది. పెళ్లి షాక్ నుండి తేరుకున్నాక, అయితే గౌతమ్ ఇది నీ పన్నాగమే అని ఆమె అనుకుంది. గౌతమ్ ఆకస్మిక రాక, పెళ్ళికొడుకు అదృశ్యం, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. కానీ చక్కగా ఆలోచించి వేసిన పథకం. దాని సూత్రధారి గౌతమ్ తప్ప మరెవరూ అయి ఉండరు. నేను నీకు ఏమైనా సంతోషాన్ని ఇస్తే నా పేరు మార్చు. గౌతమ్, నువ్వు సంతోషం కోసం తపిస్తావు. కానీ అది నీకు దొరకదు. నువ్వు నా సంతోషాన్ని ఎలాగైతే తగలబెట్టావో అలాగే నేను నీ సంతోషాన్ని నీ నుండి లాక్కుంటాను. నేను నీతో రక్తపు కన్నీళ్లు కార్పించకపోతే నా పేరు శ్వేతా శర్మ కాదు అని ఆమె తనలో తాను ప్రతిజ్ఞ చేసుకుని చెంపల మీదగా జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంది. ఆమె కళ్ళ నుండి ప్రతిదాన్ని దహించివేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతీకారపు ప్రచండ నిప్పురవ్వ వెలువడుతోంది. 3 నెలల క్రితం ఆమె గౌతమ్ ఇండస్ట్రీస్లో ఉద్యోగం కోసం వెళ్ళింది. చదువు పూర్తి చేయకపోయినప్పటికీ ఆమె తన చదువుల మధ్యలో వివిధ కంప్యూటర్ కోర్సులు, ఈ రంగానికి సంబంధించిన చిన్న చిన్న పనులు చేసినందున అనుభవం ఆధారంగా ఆమెకి ఈ ఉద్యోగం లభించింది. పని చేయడం ఆమెకు తప్పనిసరి అయ్యింది. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం వైష్ణోదేవిలో ఆమె తల్లిదండ్రులు ప్రమాదానికి గురై తిరిగి రాలేకపోయినప్పుడు ఆమెకు ఈ ప్రపంచంలో సురేఖ అత్త తప్ప మరెవరూ మిగల్లేదు. సురేఖ అత్తకు సొంతంగా 4 కుమార్తెలు ఉన్నారు. ఆమెను తనతో పాటు ఉంచుకోవలసి వచ్చింది. కానీ తన ఖర్చులన్నీ తానే చూసుకోవాలని శ్వేతకు స్పష్టంగా చెప్పింది. ఈ యుగంలో మీ మామయ్యకు వచ్చే కొన్ని వేల రూపాయల జీతం ఇంటి ఖర్చులకు సరిపోదు. ఆమె BA తరువాత చదువు మానేసి ఉద్యోగం వెతుక్కోవలసి వచ్చింది. నగరంలో మంచి పేరున్న గౌతమ్ ఇండస్ట్రీస్లో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టు ఖాళీగా ఉంది. ఆమెకు కంప్యూటర్ల మీద మంచి పరిజ్ఞానం, అనుభవం ఉన్నాయి. అదృష్టవశాత్తు ఆమెకు వెంటనే ఉద్యోగం దొరికింది. ఆ సమయంలో కంపెనీ యజమాని గౌతమ్ దేశంలో లేరు. ఆయన మేనేజర్ శ్వేతను ఉద్యోగంలోకి తీసుకున్నారు. 1 నెల చాలా హాయిగా గడిచింది. ఆమె మంచి జీతం కూడా సంపాదించింది. ఆమె అందులో సగం తన అత్తకు ఇచ్చి మిగతా సగాన్ని తన కోసం దాచుకుంది. అలా చేస్తే తన అత్త సంతోషిస్తుందని, అలాగే తన ఖర్చులను కూడా తను సులభంగా భరించగలనని ఆమె అనుకుంది. ఆ తరువాత 1 నెల గడిచాక గౌతమ్ తిరిగి వచ్చాడు.
మధ్య వయస్కుడైన బాస్ వస్తాడని ఊహించిన ఆమెకు ఒక ఉత్సాహవంతుడైన యువకుడు కనిపించడంతో ఆశ్చర్యపోయింది. అతని వ్యక్తిత్వం మొదటి చూపులోనే శ్వేతను ఆకట్టుకుంది. కానీ అది కేవలం కొంతకాలం మాత్రమే. అతను తన అహంకారాన్ని, కఠినమైన ప్రవర్తనను మరియు మొరటు వైఖరిని బయటపెట్టిన వెంటనే అతని వ్యక్తిత్వంలోని మాయ శ్వేత మనసు నుండి మాయమైపోయింది. అతను ఎంత ముక్కుసూటిగా మాట్లాడేవాడంటే ఒక ఉద్యోగి చేసే చిన్న పొరపాటు కూడా అతని స్వభావానికి విరుద్ధంగా ఉండేది. వాళ్ళు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా సరే అతను నిలబడి వాళ్లను అవమానించేవాడు. అతను ఆఫీసులో ఉన్నంతసేపు ఉద్యోగులందరి తలలపై పదునైన కత్తి వేలాడుతున్నట్లుగా ఉండేది. కానీ ఇన్ని ఉన్నప్పటికీ జీతం బాగుండడంతో వాళ్ళు పనిచేయక తప్పలేదు. ఒకరోజు శ్వేత విధి కూడా ఎదురయింది. ఆ ఉదయం ఆమె తన సీటులో సర్దుకుంటుండగా గౌతమ్ ఆమెను పిలిచాడు. అతను అంత త్వరగా రావడంతో ఆమె ఆశ్చర్యపోయింది. అతని పిలుపుకు ఆశ్చర్యపోయి అతని గదిలోకి నడిచింది. అతని ముందు నిలబడి, సార్ నన్ను పిలిచారా? అని ఆమె చాలా నిక్కచ్చిగా అడిగింది. ఫైల్ క్యాబినెట్కు ఆనుకుని ఉన్న గౌతమ్ శ్వేత వైపు తిరిగి చూశాడు. అతని నుదురు ముడతలు పడి ఉంది. అతని అందమైన ముఖం నిర్వికారంగా ఉంది. మేనేజర్ మౌర్య కూడా అక్కడే ఉన్నాడు. అతని ముఖంలో తీవ్రమైన కోపం ఉంది. ఏదో అశుభం జరిగిందేమోనన్న ఆలోచనతో శ్వేత గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయింది. మిస్ శ్వేత, నిన్న ఆఫీసు నుండి ఇంటికి వెళ్లే ముందు నా గదికి చివరిగా వచ్చింది మీరే. బల్ల మీద నాకు చెందిన చాలా ముఖ్యమైన ఫైల్ ఒకటి ఉంది. అది ఇప్పుడు మాయమైపోయింది. సార్, నాకు ఏ ఫైల్ గురించి తెలియదు. అది నా దగ్గర కూడా లేదు. నిన్న మీతో చూపించడానికి వచ్చిన ప్రజెంటేషన్ ఫైల్ మాత్రమే నా దగ్గర ఉంది. చాలా కలత చెందినప్పటికీ ఆమె దృఢమైన మాటలతో అంది. నేను నిన్ను నమ్మాలా? నా గదిలోకి ఎవరూ రాలేదు మిస్ శ్వేత. మీరు వెళ్ళిపోయిన తర్వాతే ఆ ఫైల్ మాయమయ్యింది. అంతకుముందు అది టేబుల్ మీదే ఉంది. గౌతమ్ స్వరంలో పదును చాలా బిగ్గరగా ఉంది. సార్, మీరు నన్ను నిందిస్తున్నారా? శ్వేత కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. నేను మిమ్మల్ని నిందిస్తున్నాను. ఆ స్వరం మిగతా ఉద్యోగులకు వినిపించింది. చాలామంది తన క్యాబిన్ల నుండి తొంగి చూడడం మొదలుపెట్టారు. సార్, నేను నిజమే చెబుతున్నాను. నేను ఏ ఫైలు తీసుకోలేదు. ఆమె ఇప్పుడు గొంతు బింగురుపోయి చెప్పింది. ఓహ్, అయితే ఏదో దయ్యం ఇక్కడి నుండి దాన్ని తీసుకుపోయిందా? గౌతమ్ ముఖంలో కోపం తునికిసలాడింది. నాకు తెలియదు సార్, నాకు ఏమీ తెలియదు అని కఠినమైన స్వరం విని ఆమె ఓపిక నశించినప్పటికీ కళ్ళ నుండి కన్నీళ్లు ప్రవహించాయి. నా ముందు ఏడుస్తున్నట్లు నటించాల్సిన అవసరం లేదు మిస్ శ్వేత. సూటిగా చెప్పండి, ఆ ఫైల్ ఎక్కడ ఉంది? దాన్ని ఎవరికి ఇచ్చావు? అతను భయంకరమైన ముఖ కవళికలతో గట్టిగా గర్జించాడు. సార్, ఫైల్ నేను తీసుకోలేదని మీకు చెప్పాను కదా. దాని గురించి నాకు ఏమీ తెలియదు. అతని గర్జనకు శ్వేతకు మిగిలిన స్పృహ కూడా పోయింది. మునుపటి కంటే ఎక్కువగా కన్నీళ్లు ధారగా ప్రవహించాయి. మిస్ శ్వేత, నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. గంటలోగా నాకు ఆ ఫైల్ కావాలి. లేకపోతే మీపై చట్టపరమైన చర్య తీసుకోవాల్సి ఉంటుంది. అతను కొన్ని క్షణాల పాటు తేరిపారా చూస్తూ వేలు పైకెత్తి చల్లని స్వరంతో మాట్లాడాడు. శ్వేత ముఖం పాలిపోయి రక్తం మొత్తం పీల్చేసినట్లు అయ్యింది. ఆమె ఆసరా కోసం బల్లను పట్టుకుంది. నేను నిజం చెబుతున్నాను. నాకు మీ ఫైల్ దొరకలేదు. మీరు నమ్మకపోతే సీసీటీవీ ఫుటేజ్ చూడవచ్చు. అందులో అంతా స్పష్టంగా ఉంటుంది. ఆమె మాటలకు గౌతమ్ గట్టిగా నవ్వాడు. అది వ్యంగ్యమైన కుయుక్తితో కూడిన నవ్వు. మీకు చాలా బుద్ధి ఉంది. నా క్యాబిన్లోని కెమెరా కనెక్షన్ అప్పటికే పాడైపోయింది. ఆ తర్వాతే ఫైల్ మాయమైంది. ఆ ఫైల్ ఎంత విలువైనదో మీకు అసలు తెలుసా? ఇది విన్న శ్వేత భయంతో వణికిపోవడం మొదలుపెట్టింది. ఇది ఒక పెద్ద కుట్ర. అందులో ఆమె దారుణంగా చిక్కుకుంది. కానీ సార్, మీరు నన్ను ఎందుకు నమ్మడం లేదు? నేను మీ ఫైల్ ఎందుకు దొంగలిస్తాను? ఇంతే, వాదనలు వద్దు. ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇంకొకటి, గంటలో ఫైల్తో నా ఆఫీసుకి రా. అతను వెంటనే తీర్పు ఇస్తున్నట్లుగా చేయి పైకెత్తాడు. ఆమె శరీరం మొత్తం వణకడం మొదలయ్యింది. ఫైల్ను తాకడానికి బదులుగా శ్వేత దాన్ని చూడనే లేదు. గంట తర్వాత అది ఆమెకు ఎక్కడి నుండి వస్తుంది? సార్, దేవుడి మీద ఒట్టు, నేను నిజం చెబుతున్నాను. నేను మౌర్య గారు,
ఆమెని ఇక్కడి నుండి బయటకు తీసుకువెళ్ళండి. మరియు సరిగ్గా 1 గంట తరువాత ఫైల్ ఇక్కడ టేబుల్ మీద ఉండాలి. అతను శ్వేతను పట్టించుకోకుండా అతను తన మేనేజర్ అయిన మౌర్యగారితో కఠినమైన స్వరంతో మాట్లాడాడు. దాంతో మౌర్యగారు కూడా భయపడ్డారు. మిస్ శ్వేత, సార్ ఇక్కడి నుండి వెళ్ళిపోమంటున్నారు అని మేనేజర్ కూడా గట్టి స్వరంతో అన్నాడు. దాంతో ఆమె బరువైన అడుగులతో బయటకు వచ్చి తన కుర్చీలో కూర్చుని 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని ఏడవడం మొదలుపెట్టింది. శ్వేత, ఏమైంది? సార్ నిన్ను ఎందుకు తిట్టారు? అని ఆమె సహోద్యోగి కిరణ్ వెంటనే ఆమె దగ్గరకు వచ్చి అడిగింది. మిగతా వాళ్ళు కూడా ఆమె చుట్టూ నిలబడ్డారు. శ్వేత ఏడుస్తూ మొత్తం కథ చెప్పినప్పుడు అందరి ముఖాల్లో ప్రగాఢమైన సానుభూతి కనిపించింది. గౌతమ్ కోపం గురించి అందరికీ తెలుసు. అతనికి ఫైల్ దొరకకపోతే శ్వేతను వదిలిపెట్టేవాడు కాదు. కిరణ్తో పాటు ఇతర సహోద్యోగులు కూడా ఆమెను ఓదార్చడానికి కలిశారు. అసలు ఈ నాటకమంతా ఏమిటి? అకస్మాత్తుగా గౌతమ్ కోపంతో రగిలిపోతూ తన క్యాబిన్ నుండి బయటకు వచ్చాడు. శ్వేత చుట్టూ అందరూ గుమిగూడి ఉండడం చూసి అతను ఎంత ధైర్యం అని గర్జించాడు. ఆఫీసులో ఏమైనా గొడవ జరుగుతుందా? అందరూ వెంటనే తమ తమ సీటుల్లోకి పరుగెత్తారు. శ్వేత మాత్రం తన కన్నీళ్లను త్వరగా తుడుచుకుంది. గౌతమ్ ప్యాంటు జోబుల్లో చేతులు పెట్టుకొని నెమ్మదిగా నడిచి శ్వేత ముందు ఆగాడు. మిస్ శ్వేత, ఇక్కడ కూర్చొని ఏడుస్తూ సానుభూతి పొందే బదులు మీరు ఎవరికైతే ఆ ఫైల్ ఇచ్చారో వారి దగ్గర నుండి దాన్ని వెనక్కి తీసుకొని నాకు అప్పగించడం మంచిది. అలా చేస్తే మీ ఉద్యోగం, మీ పరువు నిలబడతాయి. లేకపోతే గుర్తుంచుకోండి, నాకు ఆ ఫైల్ దొరకకపోతే మీరు మీ ఉద్యోగమే కాదు, మీ పరువు కూడా కోల్పోతారు. అవును, నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయించగలను. శ్వేత కొన్ని క్షణాల పాటు సార్ వైపు తదేకంగా చూసింది. ఆమె పళ్ళు బిగించి కన్నీళ్లను ఆపుకుంటూ కిందకు వంగి ఆపై హఠాత్తుగా లేచి నిలబడింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్ల కన్నా కోపం, దెబ్బతిన్న ఆత్మగౌరవం ఎక్కువగా ఉన్నాయి. ఇక చాలు సార్, తప్పుడు ఆరోపణలతో నన్ను పదే పదే అవమానించే ఈ ఉద్యోగాన్ని నేను శపిస్తున్నాను. నేను ఇప్పుడే రాజీనామా చేస్తున్నాను. గౌతమ్ కళ్ళలో కోపం మరింత తీవ్రమయింది. అతను చెయ్యి పైకెత్తి బెదిరిస్తున్నట్లుగా అన్నాడు. నా ఫైల్ నాకు ఇవ్వకుండా నువ్వు ఇక్కడ రాజీనామా చేయలేవు. ఒకవేళ చేస్తే నేను పోలీసులకు ఫోన్ చేసి నిన్ను ఇక్కడే అరెస్టు చేయిస్తాను. గౌతమ్ గర్జించే శబ్దానికి ఆఫీస్ మొత్తం దద్దరిల్లింది. శ్వేత బిగుసుకుపోయింది. దాంతో మిగతా ఉద్యోగులందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. గౌతమ్ చల్లగా నవ్వుతూ ఇలా అన్నాడు. నేనేదో తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నావా? నువ్వు ఏడుస్తూ ఆత్మగౌరవం ఉన్నట్లు నటిస్తూ రాజీనామా చేసి పారిపోతే నేను నిన్ను అలా వదిలేస్తానా? మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు మిస్ శ్వేత. మీరు నా శత్రువులలో ఒకరితో కుమ్మక్కయ్యారు. నా కంపెనీ ముఖ్యమైన పత్రాలను మీరు ఎవరికి పంపిస్తున్నారో నేను కనుక్కుంటాను. కానీ దానికి ముందు నాకు నా ఫైల్ కావాలి. అది నాకు ఎలాగైనా కావాలి. నీకు కేవలం 1 గంట సమయం ఉంది. 1 గంట తర్వాత ఫైల్ నా టేబుల్ మీద ఉంటుంది, లేదా నువ్వు జైలులో ఉంటావు. గౌతమ్ మరోసారి గట్టి ప్రకటన చేశారు. ఆ బెదిరింపుతో శ్వేత ముఖం పాలిపోయింది. ఆమె కాళ్ళు వణికాయి. గౌతమ్ చివరిసారిగా కఠినంగా చూసి ముఖం తిప్పుకున్నాడు మరియు తన గదిలోకి వెళ్ళాడు. శ్వేత పడిపోయినట్లుగా కుర్చీలో కూర్చుంది. అక్కడ ఉన్నవారందరూ ఆమెను సానుభూతితో చూశారు. కానీ గౌతమ్ భయం వల్ల ఆమెను ఎవరూ ఓదార్చలేకపోయారు. చాలాసేపటి వరకు తన ముందున్న కంప్యూటర్నే తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఆమె చూపులు నిలిపి నిశ్శబ్దంగా కూర్చుంది. ఎంతో కాలం గడిచిపోయింది. ఆమె ఆ విషయాన్నే అస్సలు గమనించనేలేదు. హఠాత్తుగా తన గడియారం వైపు చూసింది. అప్పుడు ఆమె శరీరం అంతటా ఒక చలి అలా ప్రవహించింది. ఆ గంట ముగియడానికి 15 నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తన పక్కన కూర్చున్న కిరణ్ వైపు చూస్తూ నేనేం చేయాలి అని ఆమె నిస్సహాయంగా అడిగింది. మేనేజర్ మౌర్య దగ్గరికి వెళ్ళి ఆయనను వేడుకో. ఆయన ఒప్పుకుంటే బహుశా గౌతమ్ సార్ పోలీసులను పిలవకుండా ఆపుతారేమో అని కిరణ్ ఆమెకు సలహా ఇచ్చింది. ఆమె ఒక్క క్షణం ఆలోచించి వెంటనే లేచి మిస్టర్ మౌర్య క్యాబిన్ వైపు నడిచింది. ఎలాగైనా ఈ గందరగోళం నుండి బయటపడాలని ఆమె అనుకుంది.
మిస్టర్ మౌర్య ఆమెను చూసి ఆయన ఉలిక్కిపడ్డాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు? సార్, మీరు కూడా నన్ను నమ్మడం లేదు. నేను ఆ ఫైల్ తీసుకోలేదు. దయచేసి ఈ కష్ట సమయంలో నాకు అండగా ఉండండి. నేను చాలా పెద్ద చిక్కులో పడ్డాను. దయచేసి ఈ విషయంలో పోలీసులను జోక్యం చేసుకోవద్దని గౌతమ్ సార్ను ఒప్పించండి. ఇక ఫైల్ విషయానికొస్తే దాన్ని నేను స్వయంగా వెతుకుతాను. రోజంతా పట్టినా సరే అది ఖచ్చితంగా ఆఫీసులోనే ఉంటుంది. నేనే స్వయంగా ప్రతి చోట వెతుకుతాను. నన్ను నమ్మండి. శ్వేత బతిమాలుతున్న మాటలకు మిస్టర్ మౌర్య ప్రశాంతంగా ఇలా అన్నారు. మిస్ శ్వేత, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ ఫైల్ గౌతమ్ సార్ ఇంట్లో ఉంది. ఆయనకు కొద్దిసేపటి క్రితమే విషయం తెలిసింది. ఇప్పుడు మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అలా చెప్పి అతను మోగుతున్న తన ఫోన్ను నిర్లక్ష్యంగా చూస్తూ ఉండిపోయాడు. శ్వేత నిశ్చేష్టురాలయ్యింది. ఒక ఫైల్ పోయినందుకు ఇంత రాద్ధాంతం, అది దొరికినప్పుడు ఇంత నిశ్శబ్దమా? ఆమె ఉత్కంఠతో భయంతో చచ్చిపోతున్నంత పనయింది. కానీ వాళ్ళు ఎంత కఠినంగా ఉన్నారంటే కనీసం ఆ విషయం కూడా ఆమెకు చెప్పలేదు. దుఃఖం, కోపం ఒకేసారి ఆమెను ముంచెత్తాయి. కోపంతో రగిలిపోతూ ఆమె తన సీటుకు తిరిగి రాగానే కిరణ్ గుసగుసగా, శ్వేత, గౌతమ్ సార్ ఆఫీసు నుండి వెళ్ళిపోయారు అంది. ఎందుకు వెళ్లరు? ఫైల్ దొరికింది కదా, నన్నెలా ఎదుర్కొంటారు? ఆమె ద్వేషపూరిత స్వరంతో అంది. ఏంటి, నీకు ఫైల్ దొరికిందా? ఎప్పుడు? ఎలా? కిరణ్ ఆశ్చర్యంతో కొద్దిగా ఆనందం కూడా దాగి ఉంది. మిగతా వాళ్ళు కూడా శ్వేత వైపు ఆసక్తిగా చూడడం మొదలుపెట్టారు. అది వాళ్ళ సొంత ఇంట్లోనే ఉంది. ఈ విషపు మాటలు చెబుతూ ఆమె తన వస్తువులను వేగంగా సర్దుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి సిద్ధంగా లేదు. వెళ్ళిపోతున్నావా? ఉద్యోగం మానేస్తున్నావా? కిరణ్ ఆశ్చర్యంగా అడిగింది. మిగతా అందరూ కూడా నిశ్శబ్దంగా, దిగ్భ్రాంతితో ఆమె వైపు చూడడం మొదలుపెట్టారు. అవును, ఆమె క్లుప్తంగా సమాధానమిచ్చి తన బ్యాగును భుజంపై వేసుకుంది. కానీ శ్వేత, నువ్వు ఇంత మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేస్తే అప్పుడు మరొకటి దొరకడం చాలా కష్టం అవుతుంది. కిరణ్ వివరించడానికి ప్రయత్నించింది. నాకు డబ్బు కంటే నా ఆత్మగౌరవమే ముఖ్యం అని ఆమె చల్లగా కానీ దృఢమైన స్వరంతో చెప్పి వెళ్ళిపోయింది. ఇంటికి చేరుకున్నాక ఆమె జరిగినదంతా సురేఖ అత్తకు చెప్పింది. సురేఖ అత్త కలత చెందింది. ఓ, అంత మంచి జీతం ఇచ్చే ఉద్యోగాన్ని వదిలేశావా? ఒకవేళ మరెక్కడా ఉద్యోగం దొరకకపోతే? ఆమె అవమానపడడం కంటే ఉద్యోగం వదిలేసిందన్న విషయానికే సురేఖ అత్త ఎక్కువగా బాధపడింది. అత్త, నేను ఎక్కడో ఒకచోట ఉద్యోగం సంపాదిస్తాను అని ఆమె గొంతు గొంగురుపోయిన ఆత్మవిశ్వాసంతో చెప్పింది. ఆ తరువాత మరుసటి రోజు ఆమె ఉద్యోగాన్వేషణకు బయలుదేరింది. పలుచోట్ల తన సీవీ ఇచ్చి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన అత్త సంతోషంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ఏమైంది అత్తయ్య, ఎందుకంత సంతోషంగా ఉన్నావు? శ్వేత, నీకు చాలా మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు చాలా మంచివాళ్ళు. అబ్బాయి చదువుకున్నాడు, సొంత వ్యాపారం కూడా ఉంది. అతన్ని చూడు, ఎంత అందంగా ఉన్నాడు. సురేఖ అత్త సంతోషంగా ఆ అబ్బాయి ఫోటోను ఆమె ముందు పెట్టింది. శ్వేత ఆ ఫోటోను చేతిలోకి తీసుకుంది. అందులో ఆ అబ్బాయి తన తండ్రితో కూర్చొని ఉన్నాడు. చాలా అందంగా, మంచి నడవడికతో మరియు మర్యాదస్తుడు. అతని పెదవులపై చిరునవ్వు అతన్ని మరింత ఆకర్షణీయంగా చేసింది. ఇది చూసి శ్వేత గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అతని మెరిసే కళ్ళు సూటిగా శ్వేత కళ్ళల్లోకి చూస్తున్నట్లు అనిపించాయి. శ్వేత ముఖం కొద్దిగా ఎర్రబడింది. నిజానికి ఆ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు మరియు అతని హావభావాలు అతని ధనిక కుటుంబానికి చెందినవాడని స్పష్టంగా సూచించాయి. అత్తయ్య, వీళ్ళు ధనవంతులు, మనం వాళ్ళ స్థాయికి చెందిన వాళ్ళం కాదు. మరి అలాంటప్పుడు మనలాంటి మధ్యతరగతి వాళ్ళతో వాళ్ళు ఎందుకు సంబంధం పెట్టుకోవాలనుకుంటారు అని ఆమె ఆశ్చర్యంగా అంది. ఓ శ్వేత, రోహిణి ఆంటీ నీ ఫోటో వాళ్లకు చూపించారు. వాళ్లకు నువ్వు ఎంతగానో నచ్చి వెంటనే పెళ్లి సంబంధం కుదిరించారు అని చెబుతూ ఆంటీ నవ్వింది. అబ్బాయి పేరేంటి? శ్వేత మళ్ళీ ఆ ఫోటో వైపు చూస్తూ అడిగింది. ఓ, అబ్బాయి పేరు శ్రవణ్. ఇప్పుడు నువ్వే చెప్పు, నేను ఈ పెళ్లి సంబంధానికి ఒప్పుకోవాలా?
చూడు శ్వేత, వాళ్ళు చాలా మంచివాళ్ళు, ధనవంతులు. వాళ్ళు కట్నం కూడా వద్దన్నారు. అత్తయ్య గొంతులో ఉత్సాహం, అసహనం రెండూ ఉన్నాయి. అంత మంచి సంబంధాన్ని వదులుకోవడం ఆమెకు ఇష్టం లేదు. సరే అత్తయ్య, మీ ఇష్టం. అది సరైనదే అనిపిస్తుంది. నీకు నచ్చింది చేసుకో. శ్వేత అంతా తన అత్తయ్యకు వదిలేసింది. ఎలాగో ఆ అబ్బాయిలో ఆమెకు ఎలాంటి లోపాలు కనిపించలేదు. అతని నేపథ్యం కూడా మంచిదే కాబట్టి ఏ కారణంతో ఆమె కాదనగలదు? నా బిడ్డ చిరకాలం వర్ధిల్లుగాక. ఆమె అత్తయ్య ఆమె తల ప్రేమగా నిమిరి వెంటనే ఫోన్ తీసుకుని అబ్బాయి కుటుంబానికి సరేనని చెప్పింది. రాత్రి భోజనం సమయంలో తన పెళ్లికి కేవలం 3 రోజులే ఉందని తెలుసుకున్నప్పుడు శ్వేత పూర్తిగా నివ్వెరపోయింది. ఇంత త్వరగానా అత్తయ్య అని ఆమె ఆందోళనగా అడిగింది. అయ్యో, అబ్బాయి లండన్ వెళ్ళాలి. అందుకే మనం తొందరపడుతున్నాం. ఒకవేళ మనం ఆలస్యం చేస్తే, అభ్యంతరం చెబితే ఈ సంబంధం చేజారిపోవచ్చు. ఇలాంటి సంబంధాలు అదృష్టం వల్ల మాత్రమే లభిస్తాయి అని అత్తయ్య వివరించింది. ఇది విని శ్వేత మౌనంగా ఉండిపోయింది. రోజులు గడిచాయి మరియు ఆమె పెళ్లి రోజు నెమ్మదిగా సమీపించడం మొదలైంది. ఇక ఒక్క రోజే మిగిలింది. అత్తామామలు షాపింగ్ కోసం మంచి మొత్తంలో డబ్బు పంపించారు. సురేఖ అత్తయ్య ఆమెని షాపింగ్కు తీసుకువెళ్ళబోతుండగా మేనేజర్ మౌర్య గారు ఫోన్ చేసి, మిస్ శ్వేత, మీరు ఆఫీసుకు వచ్చి మీ ఖాతాలను పరిష్కరించుకోండి. శ్వేత అక్కడికి వెళ్ళాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఆమె ఆ విషయం గురించి తన మేనత్తకు చెప్పింది. ఆమె మేనత్త పట్టుబట్టి ఆమెను వెళ్ళమని బలవంతం చేసింది. శ్వేత ఆఫీసుకు వెళ్ళవలసి వచ్చింది. ఆమె మిస్టర్ మౌర్య క్యాబిన్కు చేరుకున్నప్పుడు అతను నేరుగా, మిస్ శ్వేత, మీరు గౌతమ్ను కలవాలి అని చెప్పాడు. ఆమెకు వెళ్ళడం ఇష్టం లేకపోయినా మిస్టర్ మౌర్య స్వయంగా ఆమెను గౌతమ్ గదికి తీసుకువెళ్ళాడు. ఇష్టం లేకపోయినా ఆమె లోపలికి ప్రవేశించి చాలా కఠినమైన స్వరంతో శుభోదయం అని చెప్పింది. దానికి విరుద్ధంగా గౌతమ్ ఉల్లాసంగా, మిస్ శ్వేత, ఇంత చిన్న విషయం కోసం నాకు చెప్పకుండా ఉద్యోగం మానేశావా? కనీసం నాకైనా చెప్పి ఉండాల్సింది అని బదులిచ్చాడు. అతను చాలా మామూలుగానే మాట్లాడుతున్నాడు. కానీ శ్వేత కోపం ఉప్పొంగింది. తన కోపాన్ని అణచుకుంటూ ఆమె కటువైన స్వరంతో అంది, ఇంత చిన్న విషయమా? సిబ్బంది అందరి ముందు నన్ను అవమానించడం ఇంత చిన్న విషయమా? గౌతమ్ కొంచెం ఇబ్బంది పడ్డాడు. నేను అపార్థం చేసుకున్నాను. మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. శ్వేత ముఖంలో చేదు నవ్వు కనిపించింది. మీ క్షమాపణ నేను ఎదుర్కొన్న ఉద్రిక్తతను, అవమానాన్ని తొలగించలేదు. అయినా సరే, నేను మీ క్షమాపణను అంగీకరిస్తున్నాను. ఆమె చివరి మాటలను అసంకల్పితంగా అంది. గౌతమ్ ముఖంలో శాంతి నెలకొన్నట్లు అనిపించింది. సరే, ధన్యవాదాలు శ్వేత, ఇక వెళ్ళి నీ సీటులో కూర్చో అతను తేలికైన స్వరంతో అన్నాడు. ఇది విని శ్వేత ఆశ్చర్యపోయింది. క్షమించండి సార్, కానీ నేను ఇకపై ఈ ఉద్యోగంలో కొనసాగలేను. ఆమె స్పష్టమైన స్వరంతో నిరాకరించింది. కానీ ఎందుకు? మీరు ఇప్పటికే నా క్షమాపణను అంగీకరించారు కదా, మరి ఉద్యోగం ఎందుకు వదిలేస్తున్నారు? అతను ఆశ్చర్యపోయాడు. క్షమాపణను అంగీకరించినంత మాత్రాన మళ్ళీ అవమానపడడానికే నేను ఇక్కడ పని చేయాలని కాదు. దయచేసి నన్ను ఏ పని కోసం పిలిచారో అది స్పష్టం చేయండి. ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను. ఆమె కుర్చీలోంచి లేస్తూ చెప్పింది. గౌతమ్ కొంతసేపు ఆమె వైపు చాలా గంభీరంగా చూశాడు. ఆ తర్వాత అధికారిక స్వరంతో అన్నాడు, సరే, నువ్వు ఇప్పుడు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. కానీ రేపటి నుండి ఆఫీసుకు సమయానికి రావాలి. నీ సీటులో కూర్చోవాలి. శ్వేత ఆశ్చర్యంగా అతని వైపు చూసి, నేను ఈ ఉద్యోగం మానేశానని, ఇప్పుడు కొనసాగించలేనని మీకు ముందే చెప్పాను అంది. ఆమె కావాలనుకుంటే తన పెళ్లి గురించి అతనికి చెప్పి ఉండేది. కానీ గౌతమ్ నిన్న శ్వేతకు చేసిన దానివల్లే ఉద్యోగం మానేస్తుందని అనుకుంటాడని చెప్పలేదు. నేను నీకు చెబుతున్నాను, రేపు నువ్వు నీ సీటులో తిరిగి రావాలి. వింతైన మొండి స్వరంతో మాట్లాడుతూ అతను లేచి ఆమెకు దగ్గరగా నిలబడ్డాడు. వెళ్ళి మౌర్య గారి దగ్గర నుంచి నీకు కావలసిన మొత్తం తీసుకో. నువ్వు ఉద్యోగం మానేయడం గురించి మళ్ళీ ఎప్పుడూ మాట్లాడకూడదు. అది ఒక వింతైన బెదిరించే స్వరం.
అది ఆమెను నిశ్చేష్టురాలిని చేసింది. ఏం చెబుతున్నారు? చూడండి, మీరు నన్ను ఇలా బలవంతం చేయలేరు. నేను పని చేయాలా వద్దా అనేది నా ఇష్టం. ఆశ్చర్యపోయి ఆమె నిరసన తెలుపుతూ తలుపు వైపు కదిలింది. కానీ మరుక్షణమే అతను ఆమెకు అడ్డంగా నిలబడ్డాడు. బలవంతం అనేది చాలా చిన్న పదం మిస్ శ్వేత. నేను అంతకంటే ఎక్కువ చేయగలను. కాబట్టి నువ్వు నా మాట వినడమే మంచిది. నన్ను మరీ ఎక్కువగా బలవంతం చేయకు. ఈ వింత మాటలు చెబుతూ అతను ఆమెకు చాలా దగ్గరగా వచ్చాడు. అతను ఆమె వైపు వంగి తన చేతులను ఆమెకు కుడి ఎడమ వైపు గోడలపై ఉంచి చాలా కఠినమైన మాటలతో మాట్లాడాడు. ఆ సమయంలో శ్వేత పూర్తిగా చల్లారిపోయింది. మాట్లాడు, సమాధానం చెప్పు. ఆమె ముఖంపై దృష్టి కేంద్రీకరిస్తూ అతను అన్నాడు. దయచేసి సార్, నన్ను వెళ్ళనివ్వండి, ఆమె వణుకుతున్న మాటలతో అంది. ఆమె కళ్ళ నుండి ముత్యాలలా కన్నీళ్లు జారసాగాయి. ఏయ్ ఏయ్, ఎందుకు ఏడవడం మొదలుపెట్టావు? అతను చెంపల మీద జారుతున్న కన్నీళ్లను చేతులతో తుడిచాడు. అతని నుండి ఇలాంటి ప్రవర్తనను ఆమె అస్సలు ఊహించలేదు. చెప్పు, రేపు వస్తావా? అతను ఆమె ముఖంలోకి లోతుగా చూస్తూ అన్నాడు. భయంతో వణికిపోతున్న శ్వేత వెంటనే తలూపింది. ఆమెకు ఈ క్షణమే ఈ మనిషి నుండి విముక్తి పొందాలని ఉంది. ఒకవేళ ఆమె నిరాకరిస్తూనే ఉంటే అతను ఆమెను ఎప్పటికీ వెళ్ళనిచ్చేవాడు కాదు. మంచి అమ్మాయి, ఇప్పుడు వెళ్ళి నీ సీట్లో కూర్చో, అతను వెనక్కి అడుగు వేస్తూ ఆజ్ఞాపించే స్వరంతో అన్నాడు. సర్, నాకు ఒంట్లో బాగోలేదు, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఆమె స్వయంగా చెప్పింది. సరే, డ్రైవర్ మిమ్మల్ని దింపేస్తాడు. సరే, రేపు ఉదయం 9 గంటలకు నేను ఇక్కడ ఉన్నప్పుడు మీరు మీ సీటులో కూర్చొని కనిపించాలి అని అతను హుందాగా అన్నాడు. శ్వేత మౌనంగా తల ఊపింది. ఆమె ఆఫీసు నుండి వెళ్ళిపోయింది. గౌతమ్ డ్రైవర్ కారుతో బయట వేచి ఉన్నాడు. ఆ సమయం గౌతమ్ లాంటి నిర్దయగల వేధింపుదారులంటే శ్వేతకు అసహ్యం వేసింది. శ్వేతకు అతని కారులో కూర్చోవాలని అనిపించడం లేదు. కానీ నిరాకరించడం వల్ల ఆమెకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆమెకు ఆ విషయం తెలుసు కాబట్టి ఆమె దాన్ని భరించక తప్పలేదు. గౌతమ్ ఆజ్ఞలను పాటించకపోతే తాను నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తాడేమోనని ఆమె భయపడి, దాంతో ఆమె నిశ్శబ్దంగా కారు ఎక్కింది. ఇదంతా ఒక్కరోజు విషయమే అని తనను తాను ఓదార్చుకుంది. రేపు నాకు పెళ్ళి. ఆ తర్వాత ఈయన ఎదురు చూస్తూనే ఉంటాడు. నేను నా ప్రియుడితో కలిసి వెళ్ళిపోతాను. ఈ ఆలోచన ఆమెకు కొంచెం మనశ్శాంతిని ఇచ్చింది. ఇరుగు పొరుగు వారు తనను గమనించకూడదని ఆమె ఇంటికి కొంత దూరంలో కారు ఆపింది. ఆమె తలుపు తెరవగానే వాళ్ళ అత్తయ్య, శ్వేత, డబ్బు ఎక్కడా? ఆఫీసు నుంచి తెచ్చావా లేదా అని అడిగింది. శ్వేత వెంటనే ఒక నకిలీ నిర్లిప్తమైన నవ్వు నవ్వి గొంతు తగ్గించి, నిజానికి అత్తయ్య, నేను ఆఫీసుకు చేరుకునేసరికి అకౌంట్స్ ఆఫీసర్ ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళిపోయారు. ఆయన డబ్బు ఇంటికి పంపిస్తానని చెప్పారు. అయితే ఇది న్యాయమే అంటూ ఆమె అత్త ముఖంలో ఒక రకమైన దురాశతో కూడిన సంతృప్తి కనిపించింది. డబ్బు వచ్చేసరికి శ్వేత పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోయి ఉంటుందని, ఆ డబ్బంతా తనకే దక్కుతుందని నమ్మకంతో ఆమె సంతోషంగా ఉంది. శ్వేత తన అలసిన కళ్ళను, దాగి ఉన్న భయాన్ని చిరునవ్వు వెనుక దాచుకుంది. తన గది వైపు వెళ్ళింది. మరుసటి రోజు ఆమె జీవితంలోనే అతిపెద్ద రోజు, ఆమె పెళ్లి. ఇరుగు పొరుగు వారు, కొందరు కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నారు. చుట్టూ సందడి, హడావిడి. అందరూ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఆమె కంటే 1-2 సంవత్సరాలు మాత్రమే పెద్దవారైన ఆమె అత్తగారి 4 కూతుర్లు, ఆమె కంటే చిన్నదైన ఆ అమ్మాయి ఆమెను పదే పదే ఆట పట్టిస్తూ ఉన్నారు. కొందరు ఆమె స్కార్ఫ్ను చూసి ఎగతాళి చేస్తే, మరికొందరు ఆమె చేతులకు ఉన్న గోరింటాకు రంగును పొగుడుతూ ఉన్నారు. వారందరూ ఇంతకు ముందే శ్రవణ్ను కలిశారు. ఇప్పుడు అతని అదృష్టాన్ని చూసి బహిరంగంగా అసూయపడ్డారు. అక్క, శ్రవణ్ గారు చాలా తెలివైన వారు, అచ్చం హీరోలా. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు అని వారిలో చిన్నది కళ్ళల్లో మెరుపుతో అనగానే మిగతా వారంతా పగలబడి నవ్వారు. శ్వేత కూడా తన మనసులో ఈ ప్రేమే తనకు అతిపెద్ద ఆసరా అని భావిస్తూ మెల్లగా నవ్వింది. సరిగ్గా అప్పుడే
హే మగ పెళ్లివారు రాబోతున్నారు, అందరూ సిద్ధంగా ఉండండి అనే పిలుపు గాలిలో ప్రతిధ్వనించింది. డప్పులు, తాళాల శబ్దం ఇల్లంతా నిండిపోయింది. శ్వేత గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె కళ్ళు కలలతో మెరిశాయి. పెదవులపై అణచిపెట్టుకున్న చిరునవ్వు మరింత వికసించింది. అతిథులు భోజనం ముగించుకున్నారు. ఆమె సిద్ధంగా ఉంది. మగ పెళ్లివారి రాక కోసం ఎదురు చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా గౌతమ్ వచ్చాడు. అతన్ని చూసి అతను ఏదైనా గొడవ చేస్తాడేమోనని మొదట శ్వేత కంగారు పడింది. కానీ కొన్ని నిమిషాలు కూర్చున్న తరువాత అతను వెళ్ళిపోయాడు. శ్వేత దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. అయినా ఏదో చెడు జరగబోతుందన్నట్లుగా ఒక వింత భయం ఆమె గుండెలో ఇంకా మెదులుతూనే ఉంది. ఆ తరువాత కొద్దిసేపటికే మగ పెళ్లివారు రావడం లేదని ఆమెకు తెలిసింది. ఈ విషయంతో శ్వేత తీవ్రంగా దిగ్భ్రాంతికి గురైంది. కానీ చివరకు గౌతమ్తో పెళ్లి అయ్యాక ఆమె మరింత ఆశ్చర్యపోయింది. ఇదంతా అయ్యాక మగ పెళ్లివారు రాకపోవడానికి వెనుక గౌతమ్ ఉన్నాడని ఆమె అనుమానించింది. తన ఆజ్ఞను రద్దు చేయడాన్ని అతను ఎలా సహించగలడు? ఆమె తన సాధారణ దుస్తులలో రాయిలా బిగుసుకుపోయి అతనితో పాటు ముందు సీట్లో కూర్చుండిపోయింది. పెళ్లి తంతులు ముగిశాక ఆమె కోపంగా తన గదిలోకి వెళ్ళి అన్నింటినీ విసిరేసింది. ఆమె ఒక సాధారణ దుస్తులు బయటకు తీసి వేసుకుంది. ఆ పెళ్లిలో ఆమెకు ఎలాంటి ఆనందం కలగలేదు. కానీ ఆమెలో ద్వేష జ్వాలలు రగులుతున్నాయి. ఇప్పుడు ఆమె ఈ సాధారణ దుస్తులలో బయటకు వచ్చి అతని పక్కన కూర్చున్నప్పుడు అతిథులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గౌతమ్ కూడా ఆమెను ఈ రూపంలో చూశాడు. కానీ పెదవులపై చిరునవ్వుతో చూపు తిప్పుకున్నాడు. మరోవైపు శ్వేతకు మరింత కోపం వచ్చింది. అతన్ని ఆట పట్టించి కోపం తెప్పించడానికే ఆమె ఈ రూపంలో బయటకు వచ్చింది. కానీ అతని ముఖంలో చిరునవ్వు ఉంది. బహుశా గౌతమ్ ఆమె ముఖ కవళికలను చదివి ఉంటాడు. అతను ఆమె దగ్గరకు వచ్చి ఆమె చెవిలో గుసగుసలాడాడు. నువ్వు వీటన్నింటికి దూరంగా ఉండడం మంచిదయింది. నా పేరు మీద లేని వాటిని నువ్వే తీసేశావు. ఎందుకంటే ఆ సన్నాహాలన్నీ, ఆ అలంకరణలన్నీ నా కోసం కాదు, వేరొకరి కోసం. నీ సాదాసీదా రూపంలోనే నువ్వు నాకు కావాలి. నా స్టైల్లో, నా సొంత డబ్బుతో అలంకరణలు చేయించుకుంటాను. ఆ తర్వాత నీ రూపాన్ని కూడా పొగుడుతాను. అతను అలా గుసగుసలాడడంతో శ్వేత కోపంగా అతని వైపు చూసింది. అతను కారు స్టార్ట్ చేయబోతుండగా సురేఖ ఆంటీ కారు దగ్గరకు వచ్చి శ్వేతకు అవసరమైన కొన్ని వస్తువులు ఉన్న బ్యాగ్ను ఇచ్చింది. కానీ గౌతమ్ వద్దని, తన భార్యను తానే చూసుకుంటానని చెప్పాడు. అతను ఆమెను షాపింగ్కు తీసుకువెళ్తాడు. అలా శ్వేత అదే సాధారణ దుస్తులలో గౌతమ్తో కలిసి బయలుదేరింది. 10 నిమిషాలు గడిచాయి. అతను ఆమెతో మాట్లాడలేదు. కనీసం ఆమె వైపు చూడలేదు కూడా. గౌతమ్ అందమైన ముఖం గంభీరమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. అతను డ్రైవ్ చేస్తూ ఏం ఆలోచిస్తున్నాడో అని ఆశ్చర్యపోయాడు. మరోవైపు కొన్ని అంగుళాల దూరంలో కూర్చున్న శ్వేత మౌనంగా, పూర్తి ప్రశాంతంగా ఉంది. కానీ గౌతమ్ను నాశనం చేయాలనే ఉద్దేశంతో ఆమెలో కోపం, ద్వేషం అనే తుఫాను చెలరేగుతుంది. కొద్దిసేపటి తరువాత కారు బంగ్లా ముందు హుందాగా రాగానే వాచ్మన్ హారన్ కొట్టకముందే గేటు తెరిచాడు. కారు నెమ్మదిగా వరండా దగ్గర ఆగింది. అతను కారు దిగి వెనక్కి తిరిగి ఆమె పక్క తలుపు తెరిచి మెల్లగా కిందకి దిగు అన్నాడు. ఆమె పెదవులు బిగించి కారు దిగి బయటకు వచ్చింది. ఆమె దిగగానే గౌతమ్ ఆమె చేతిని పట్టుకుని లోపలికి లాగాడు. శ్వేత తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ గౌతమ్ పట్టు చాలా బలంగా ఉంది. హాల్ తలుపు తెరిచి ఆమెను లోపలికి తీసుకువెళ్లడంతో అక్కడున్న వారందరూ ఉలిక్కిపడ్డారు. ఎవరిని తీసుకువచ్చావు గౌతమ్? మొదటి సోఫాలో కూర్చున్న ఒక అమ్మాయితో మాట్లాడుతున్న ఒక ఆధునిక మధ్య వయస్కురాలు ఆశ్చర్యంగా అడిగింది. ఆమె నా భార్య అని చాలా ప్రశాంతంగా సమాధానం వచ్చింది. ఏమిటి? అని ఆ మహిళ గట్టిగా అరిచింది. అక్కడ ఉన్న మిగతా వారు, వారిలో 2 మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వారు కూడా అతడిని, శ్వేతను ఆశ్చర్యంగా చూశారు. ఏం మాట్లాడుతున్నావ్? ఏ భార్య? ఆమెను ఎక్కడి నుంచి తీసుకువచ్చావు? అని ఆ మహిళ పదునైన, బిగ్గరైన స్వరంతో ఒకేసారి అనేక ప్రశ్నలు అడిగింది. నేను ఆమెను వాళ్ళ వీధి చివరి నుంచి తీసుకురాలేదు. పెళ్లి చేసుకొని అన్ని తంతులు పూర్తి చేసి వాళ్ళ ఇంటి నుంచి తీసుకువచ్చాను అని
అని గౌతమ్ కూడా గట్టి స్వరంతో చెప్పాడు. నువ్వెలా ఇలా చేయగలవు? మమ్మల్ని అడగకుండా పెళ్లి చేసుకోలేవు. ఈ అమ్మాయి ఎవరు? ఆమె స్థాయి ఏమిటి? మధ్యతరగతి అమ్మాయిలా కనిపిస్తోంది. ఆ మహిళ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆమె అరుపులకు ఇంట్లోని మిగతా వారందరూ గదుల్లోంచి బయటకు వచ్చారు. అమ్మా, ఇది నా జీవితం. నాకు నచ్చిన వాళ్ళని నేను పెళ్లి చేసుకోగలను. స్థాయి, కులం అనేవి నాకు ముఖ్యం కాదు అని గౌతమ్ గంభీరంగా అన్నాడు. ఆమె మీ ఆఫీసులో పనిచేస్తుంది కదా? గౌతమ్ లాగే ఉన్న ఒక అబ్బాయి ఆశ్చర్యంగా ముందుకు వస్తూ అన్నాడు. కానీ గౌతమ్ ఆ మాట పూర్తి చేయకముందే ఆమె, నా సొసైటీలో వాళ్ళని, నా కుటుంబాన్ని, నా వాళ్లను నేను ఎలా ఎదుర్కోవాలి? ఆమెను ఎక్కడి నుంచి తీసుకువచ్చావో వెంటనే అక్కడే వదిలే అని ఆ మహిళ చాలా కోపంగా ఆజ్ఞాపించే ధోరణిలో అరిచింది. గౌతమ్ కోపంతో, అమ్మ, ఈమె నా భార్య. నేను ఆమెను వీధిలోంచి తీసుకురాలేదు. ఆమెను పారేయమంటే విను. ఆమె ఇక్కడే ఈ ఇంట్లోనే నాతో ఉంటుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా అది నాకు అనవసరం. అతను ఆమెను తీసుకుని మెట్ల వైపు నడిచాడు. అతని తల్లి వెనక గట్టిగా అరుస్తుండగా అతను ఆమె చేతిని మెల్లగా పట్టుకొని పడక గదిలోకి తీసుకువచ్చాడు. ప్రాణం లేని బొమ్మల శ్వేతను తనతో పాటు ఈడ్చుకెళ్ళాడు. ఆమెను గదిలోకి తీసుకువచ్చాక మంచం మీద కూర్చోబెట్టి, ఇక్కడ కూర్చో, నేను కాసేపట్లో తిరిగి వస్తాను అని చెప్పి తలుపు మూసి వెళ్ళిపోయాడు. శ్వేత కదలకుండా నిస్సహాయంగా కూర్చుండిపోయింది. అతను గది నుండి వెళ్ళిపోయిన వెంటనే ఆమె ఒక పెద్ద నిట్టూర్పు తీసుకొని కుప్ప కూలిపోయినట్లు మంచం మీద పడుకుంది. ఇంకా కూర్చోవడానికి ఆమె శరీరంలో శక్తి మిగల్లేదు. ఆమె ఇంకా దిగ్భ్రాంతిలోనే ఉంది. దాన్ని నమ్మలేకపోయింది. ఆమె జీవితం హఠాత్తుగా మారిపోయింది. ఆమె శ్రవణ్ భార్యగా కాకుండా గౌతమ్ పడక గదిలో అతని భార్యగా ఉంది. అతని కుటుంబం, ముఖ్యంగా అతని తల్లి ఆమెను ఎప్పుడూ అంగీకరించినట్లు అనిపించడం లేదు. అయ్యో దేవుడా, ఈ ధనవంతులైన అహంకారుల మధ్య నేను ఎలా బ్రతకాలి అని ఆమె ఆందోళనగా ఆలోచిస్తుండగా గౌతమ్ లోపలికి వచ్చాడు. ఆమె వెంటనే లేచి కూర్చుంది. అతని చేతుల్లో ఆహారంతో ఉన్న పళ్ళెం ఉంది. దాన్ని అతను శ్వేత పక్కన మంచం మీద పెట్టాడు. నీ భోజనం తిను అని అతను ఆజ్ఞాపించే స్వరంతో అన్నాడు. అతను తలుపు తెరిచి డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళాడు. శ్వేత మూసి ఉన్న తలుపు వైపు ద్వేషపూరితమైన చూపులతో చూస్తూ ఆహారాన్ని పట్టించుకోకుండా మంచం మీద నుంచి లేచి సోఫాలో కూర్చొని తన చేతులకు ఉన్న గాజులను తీయడం మొదలుపెట్టింది. 5 నిమిషాల తరువాత అతను బట్టలు మార్చుకొని డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చాడు. ఆమె మంచానికి బదులుగా సోఫాలో ఉండడం, ఆహారం ఉన్న ట్రే అలాగే అక్కడ ఉండడం చూసి అతను ముఖం చిట్లించాడు. నేనేమన్నాను? నీ భోజనం తిను అతను చాలా కఠినమైన స్వరంతో అన్నాడు. నాకు ఆకలిగా లేదు. ఆమె అతని వైపు చూడకుండా తన పని చేసుకుంటూ నిర్మొహమాటంగా చెప్పింది. శ్రీమతి శ్వేతా గౌతమ్, మీకు ఆకలిగా ఉందో లేదో నేను అడగలేదు. నేను మిమ్మల్ని కేవలం నీ భోజనం తినమని ఆజ్ఞాపించాను అని చల్లగా, కఠినంగా అంటూ అతను వచ్చి ఆమె దగ్గర కూర్చున్నాడు. శ్వేత జారుకుంది. నిన్ను తినను. గౌతమ్ ఆమె వైపు కోపంగా చూసి ఆమె చేతిని పట్టుకున్నాడు. నాకు దూరంగా ఉండు గౌతమ్, ఆమె కటువుగా అంటూ అతని చేతి నుండి తన చేతిని లాక్కొని సోఫా నుండి లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడింది. మాట్లాడడానికి ఇది ఎలాంటి పద్ధతి? కొన్ని క్షణాలు ఆశ్చర్యంగా ఆమె వైపు చూసిన తరువాత అతను లేచి దగ్గరకు వచ్చి కోపంగా అన్నాడు. మిస్టర్ గౌతమ్, మీకు ఇదే తగిన శిక్ష. నువ్వు నాతో చేసినదంతా చూసి ఆ తర్వాత నేను నిన్ను గౌరవంగా చూస్తానని ఆశిస్తావా? భయం, ఆందోళనలన్నీ తొలగిపోయి ఆమె వెనక్కి తిరిగి ఉరుములాంటి స్వరంతో అంది. ఏమిటి? నేను నీకేం చేశాను? అతను వచ్చి ఆమె దగ్గరకు నిలబడ్డాడు. నాకు దూరంగా ఉండమని చెప్పాను కదా, ఆమె వేలు పైకెత్తి హెచ్చరిస్తూ కఠినంగా అంది. గౌతమ్ ముందు నిర్భయంగా మాట్లాడేంత ధైర్యం ఆమెకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. నేనెందుకు దూరంగా ఉండాలి? నువ్వు నా భార్యవి. చెప్పు, నేను ఏం చేశాను? గౌతమ్ ఆమె చెయ్యి పట్టుకొని తన వైపుకు లాక్కోగా ఆమె నేరుగా అతని విశాలమైన ఛాతీపై పడిపోయింది. నన్ను వదిలే. కొన్ని క్షణాల పాటు రాయిలా బిగుసుకుపోయి ఆమె కోపంతో అశాంతంగా లేచింది. ఆమెకు తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. నేనెందుకు నిన్ను వదిలేయాలి? నువ్వు నా భార్యవి. నీపై నాకు హక్కులు ఉన్నాయి. అతను కూడా కఠినంగా మాట్లాడి తన పట్టును మరింత బిగించాడు. శ్వేత ప్రతిఘటన సన్నగిల్లడం ప్రారంభించింది. తప్పించుకోవడానికి దారి కనిపించక ఆమె కిందకు వంగి గౌతమ్ చేతిని గట్టిగా కొరికింది. ఆహ్! పిశాచి!
అతను వెంటనే ఆమెను తన పట్టు నుండి విడిపించగా శ్వేత విజయ గర్వంతో అతని వైపు చూస్తూ వేగంగా దూరంగా జరిగి నిలబడింది. నువ్వు చాలా మొరటుగా ఉన్నావు పిశాచి. నువ్వు అమ్మాయివని నాకు అస్సలు అనిపించడం లేదు. శ్వేత తనను చాలా గట్టిగా కరిచి ఆ కాటు వల్ల ఎర్రటి ఘాటు పడడంతో అతను తన చేయి నిమురుకుంటూ కోపంగా అన్నాడు. నిన్ను నువ్వేమనుకుంటున్నావు? నువ్వొక మనిషివా? అంది శ్వేత. ఏమిటి నీ ఉద్దేశం? నేను మనిషిని కాకపోతే జంతువునా? గౌతమ్ కోపం మరింత పెరిగింది. నాకు తెలియదని అనుకుంటున్నావా? మగ పెళ్లివారు రాకపోవడం యాదృచ్ఛికం కాదు. దాని వెనుక నువ్వే ఉన్నావు. శ్వేత మాటలకు అతని కళ్ళల్లో ఒక్క క్షణం ఆశ్చర్యం మెరిసింది. నీ సొంత పెళ్లి కొడుకు రాకపోవడానికి నేను బాధ్యుడిని కాదు. నువ్వు నిజంగా బాధగా ఉన్నావా? లేక నటిస్తున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నా పెళ్లి కొడుకు రాలేదని నేను బాధపడకూడదా? కానీ నువ్వు సంతోషంగా ఉండాలి, బాధగా కాదు. ఓ నోరు మూయ్. నన్ను ఎగతాళి చేస్తే నేను సంతోషంగా ఉండాలా? నీకు పిచ్చి పట్టింది. మగ పెళ్లి వారిని ఆపింది నువ్వేనని ఎందుకు ఒప్పుకోవు? శ్వేత మాటలకు గౌతమ్ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. సరే సరే సరే, ఇదంతా వదిలే. మరుక్షణమే అతను ఆమె దగ్గరకు వచ్చి అవును, నేను ఒప్పుకుంటున్నాను. ఇది నా తప్పే. అయితే చెప్పు, ఇప్పుడు నువ్వేం చేస్తావు అన్నాడు. అతని స్వరం సవాలుగా ఉండగా శ్వేత అతని వైపు విచారంగా చూసి కోపంగా ముఖం తిప్పుకుంది. ఆమె కళ్ళల్లో నిస్సహాయత, కోపం నిండి ఉన్నాయి. రా, ఇదంతా మర్చిపోదాం. అన్నం తిందాం. నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. ఆమె కన్నీళ్లను పట్టించుకోకుండా అతను ఆమె చేతిని పట్టుకొని మంచం వైపు నడిపించాడు. నాకు తినాలని లేదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. శ్వేత ఏడుస్తూ తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ గౌతమ్ పట్టు చాలా గట్టిగా ఉంది. ఆమెను కూర్చోబెట్టడానికి భుజాలు నొక్కి అతను ఆమె పక్కన కూర్చొని ట్రేను మధ్యలో పెట్టాడు. అతని ముఖ కవలికలు ఎంత కఠినంగా, నిశ్చయంగా ఉన్నాయంటే ఇష్టం లేకపోయినా ఆమె లేవలేకపోయింది. ఇదిగో తిను అని మెల్లగా చెబుతూ ఒక ముద్ద శ్వేత వైపు చాచాడు. దాంతో శ్వేత కోపంతో ముఖం తిప్పుకుంది. శ్వేత, నన్ను బలవంతం చేయకు, లేకపోతే నువ్వు బాధపడతావు. అతను తన కోపాన్ని అదుపు చేసుకుంటూ అన్నాడు. శ్వేత ఏమీ బదులివ్వలేదు. బదులుగా తన చేతులను ముఖంపై పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. గౌతమ్ ఒక దీర్ఘ శ్వాస తీసుకొని ఆ ముద్దను తిరిగి పళ్ళెంలో పెట్టాడు. చూడు, ఏడుస్తున్న అమ్మాయిలను ఓదార్చడంలో నాకు అనుభవం లేదు. కాబట్టి ఏడవడం ఆపు. అతను ఆమె ముఖం మీద నుండి తన చేతిని తీసేస్తూ కఠినంగా అన్నాడు. శ్వేత ఇంకా ఏమీ మాట్లాడలేక తల దించుకుంది. తిను అంటూ ఆమె ఒడిలో పళ్ళెం పెట్టాడు. ఆమె కోరుకున్నా కూడా దాన్ని విసిరేయలేనంత గంభీరమైన స్వరంతో అన్నాడు. ఆమె ఎడమ చేత్తో కన్నీళ్లు తుడుచుకుంటూ కుడి చేత్తో ఒక చిన్న ముద్ద నోట్లో పెట్టుకుంది. ఆమెకు అస్సలు ఆకలిగా లేదు. కానీ ఆ వ్యక్తి తన ఇష్టానుసారం తినమని ఆమెను బలవంతం చేస్తున్నాడు. కొన్ని ముద్దలు మాత్రమే తిన్న తరువాత నాకు అస్సలు తినాలనిపించడం లేదు అని ఆమె నిస్సహాయంగా చెప్పింది. దాంతో గౌతమ్ ఆమె చేతిలోంచి పళ్ళెం తీసుకొని ట్రేలో పెట్టి ఆ ట్రేని పట్టుకుని గదిలోంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక ఆమె లేచి సోఫాలో పడుకొని తన స్కార్ఫ్ను కళ్ళ మీద గట్టిగా కప్పుకొని చేతిని కళ్ళ మీద పెట్టుకుంది. అతను సుమారు 20 నిమిషాల తరువాత తిరిగి వచ్చాడు. తలుపు మూసి అతను నేరుగా ఆమె వైపు వచ్చి కొంతసేపు ఆమె వైపు చూస్తూ ఉండి తరువాత ఒక దీర్ఘ శ్వాస తీసుకొని ఎందుకు సోఫాలో పడుకుంటున్నావు? వెళ్ళి మంచం మీద పడుకో అన్నాడు. అది మళ్ళీ ఒక ఆజ్ఞలా అనిపించింది. నేను ఇక్కడే బాగానే ఉన్నాను. మంచం మీద పడుకునే ప్రమాదం ఆమె తీసుకోలేక నిరాకరించింది. నిన్ను మంచం మీదకు వెళ్ళమని అడగడం లేదు, ఆజ్ఞాపిస్తున్నాను అని చెబుతూ అతను శ్వేత చెయ్యి పట్టుకుని నిలబెట్టాడు. నేను అక్కడికి వెళ్ళను. ఆమెకు ఇప్పుడు పూర్తిగా భయం వేసింది. ఎందుకు? అక్కడ ముళ్ళు ఉన్నాయా? అవి నిన్ను గుచ్చుకుంటాయి కదూ? అతను కనుబొమ్మలు ఎగిరేస్తూ అన్నాడు. నేను నీతో పడుకోవాలనుకోవడం లేదు. నాకు మంచం పంచుకోవడం ఇష్టం లేదు. అందుకే నేను ఇక్కడే పడుకుంటాను అని ఆమె ఒక చిన్న పిల్లలా మొండిగా చెబుతూ సోఫాలో తిరిగి కూర్చోబోయింది. కానీ గౌతమ్ ఆమె మణికట్టును గట్టిగా లాగి తన దగ్గరికి లాక్కొని ఒక వింత మత్తుగొలిపే స్వరంతో ఎందుకు? నేను నీకు ప్రమాదమా? అన్నాడు. అతను సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు. ఆమె సమాధానం చెప్పలేకపోయింది. మంచం మీదకి రా. నాకు మూడు వస్తే నువ్వు సోఫాలో కూడా తప్పించుకోలేవు.
అని అతను ఆమె మణికట్టును పట్టుకొని చల్లగా చెబుతూ మంచం మీదకు తీసుకువచ్చాడు. అతని మాటలు విన్న శ్వేత గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయింది. ఆమెకు దాని అర్థం బాగా అర్థమయింది. ఆమెను మంచం మీదకు తోసి అతను నైట్ బల్బు వేసి అవతలి వైపుకు వెళ్ళి పడుకున్నాడు. శ్వేత ఒక మూలలో పడుకొని ఉంది. నువ్వు పడిపోతావు పిచ్చిదానా! అతను మంచం మూలలో పడుకొని ఉన్న ఆమెను కొన్ని క్షణాల పాటు చూస్తూనే ఉన్నాడు. ఆ మరుక్షణమే గౌతమ్ తన చేతిని చాచి ఆమెను తన వైపుకు లాక్కుంటూ ఇలా అన్నాడు. దాంతో ఆమె వెంటనే అతని ఛాతీపై పడిపోయింది. శాంతంగా పడుకో, నీ అనుమతి లేకుండా నేను ఏమీ చేయను. అతని పట్టు నుండి విడిపించుకోవడానికి ఆమె పెనుగుసులాడడం చూసి అతను చాలా గర్జించే స్వరంతో అన్నాడు. దాంతో ఆమె వెంటనే ప్రతిఘటించడం మానేసింది. చింతించకు, కనీసం ఈ విషయంలోనైనా గౌతమ్ నిన్ను బలవంతం చేయడు. అతను శ్వేత చెవిలో ఏదో గుసగుసలాడాడు. ఆమె వెంటనే సేద తీరుతూ కళ్ళు మూసుకుంది. నెమ్మదిగా ఆమె కనురెప్పలు మూసుకుపోయాయి. ఆమెకు బరువుగా అనిపించడం మొదలయింది మరియు కొద్దిసేపటికే గాఢ నిద్రలోకి జారుకుంది. బహుశా ఆ రోజంతా అలసట ఎంత ఎక్కువగా ఉందంటే ఆమె త్వరలోనే నిద్రలోకి జారుకోగా గౌతమ్ తల పైకెత్తాడు. ఆమె గాఢ నిద్రలో ఉండడాన్ని గమనించి ఆమె నుదుటిపై తన పెదాలను ఉంచాడు. ఆమె గాఢ నిద్రలో వెళ్ళిపోయిన తరువాత అతను కూడా తేలికపడి కళ్ళు మూసుకున్నాడు. ఉదయం అతను ఆమెను బలవంతంగా అల్పాహారం బల్ల వద్దకు తీసుకువచ్చాడు. అతని తల్లి ఆమెను చూడగానే బయటకు వెళ్ళిపోయింది. మిగతావారు మాత్రం నిశ్శబ్దంగా అల్పాహారం తినడం కొనసాగించారు. గౌతమ్ ఎవరినీ పట్టించుకోకుండా అందరినీ మరుగున పెట్టి ప్రేమగా ప్రతి వస్తువును తీసి ఆమె ముందు పెడుతూ తినమని బలవంతం చేస్తున్నాడు. దాంతో శ్వేత సిగ్గుపడుతోంది. అల్పాహారం తరువాత అతను ఆమెను మాల్కు తీసుకువెళ్ళాడు. ఆమె తన ఇష్టానుసారం షాపింగ్ చేయాలని అతను కోరుకున్నాడు. కానీ శ్వేత మౌనంగా ఉండిపోయింది. అతను పదే పదే బ్రతిమాలినా ఆమెకు ఏదీ నచ్చలేదు. దాంతో గౌతమ్ బలవంతం చేయాల్సి వచ్చింది. ఆమె తన ఇష్టానుసారం షాపింగ్ చేసుకోవాల్సి వచ్చింది. షాపింగ్ తరువాత అతను ఆమెను ఇంట్లో దింపి ఆఫీసుకు వెళ్ళాడు. ఆమె ఒక డ్రెస్ ఎంచుకొని స్నానం చేయడానికి వెళ్తుండగా గౌతమ్ వాళ్ళ అమ్మ గదిలోకి వచ్చింది. దాంతో శ్వేత గుండె భయంతో దడదడలాడసాగింది. ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఆమె తన ముందు ఎవరినైనా తన చెప్పు చేతల్లో ఉంచుకోగలదు. కానీ ముందు రోజు రాత్రి ఆమె కోపాన్ని కూడా శ్వేత చూసింది. నీలాంటి మధ్యతరగతి అమ్మాయిలను ఎలాంటి తల్లిదండ్రులు పెంచుతారు? ఉద్యోగం పేరు చెప్పి ధనవంతులైన అబ్బాయిలను వలలో వేయడానికా? నీకు అస్సలు సిగ్గు లేదు కదూ? ధనవంతురాలు కావడానికి ఇదే సులభమైన మార్గంలా ఉంది. నా కొడుకుని నీతో ప్రేమలో పడేలా చేశావని నీకు తెలుసా? గౌతమ్ తల్లి విషపు మాటలకు శ్వేత మనసు మొద్దుబారిపోయింది. నేను మీ అబ్బాయిని వలలో వేయలేదు. అతను తన ఇష్టంతోనే నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె తన కోపాన్ని అణుచుకుంటూ అంది. నీ పిచ్చి మాటలు నేను నమ్ముతాననుకుంటున్నావా? ఆఫీసులో పనిచేసే మీ అమ్మాయిల గురించి నాకు బాగా తెలుసు. అబ్బాయిలను వలలో వేయడంలో మీరు చాలా నిపుణులు. ఆమె ద్వేషపూరిత మాటలతో తన విషాన్ని కక్కుతూనే ఉంది. ముఖం ఎర్రబడిన శ్వేత ఆమె పిచ్చి మాటలను మౌనంగా వింటూ ఉంది. నా కొడుకు జీవితంలో నిన్ను ఎక్కువసేపు ఉండనివ్వను అని తన కోపాన్ని వెళ్ళగక్కుతూ ఆమె వేలు ఎత్తి హెచ్చరిస్తూ గది నుండి బయటకు వెళ్ళిపోయింది. శ్వేత మంచం మీద కూర్చొని దాదాపు నిద్రలోకి జారుకుంది. మధ్యాహ్నం పనిమనిషి భోజనం గురించి అడగడానికి వచ్చింది. గౌతమ్ ఆమెకు శ్వేత తిండి పానీయాల గురించి చూసుకోమని చెప్పి ఉంటాడు. కానీ ఆమె తినడానికి నిరాకరించింది. మధ్యాహ్నం సాయంత్రంగా, ఆపై సాయంత్రం రాత్రిగా మారింది. కానీ ఆమె అదే భంగిమలో పడుకొని ఉంది. రాత్రి గౌతమ్ వచ్చి చూసేసరికి ఆమె మోకాళ్లపై తల పెట్టుకొని ఏడుస్తూ ఉంది. తన తల్లి ఆమె దగ్గరకు వెళ్ళిందని పనిమనిషి ద్వారా తెలుసుకున్న అతను ఆమె ఏడుపు దానికి కారణమని నిశ్చయించుకున్నాడు. దానికి కారణం అతని అమ్మ. ఆమె పక్కన కూర్చొని అమ్మ నీతో ఏం చెప్పింది అని అతను గంభీరంగా అడిగాడు. శ్వేత తల పైకెత్తి అతని వైపు చూసింది. మరుక్షణమే కన్నీళ్లు తుడుచుకోవడానికి ముఖం పక్కకు తిప్పుకుంది. ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుతూ నిన్ను ఏదో అడిగాను శ్వేత అని అతను చల్లగా అన్నాడు. ఆమె దాన్ని దాటవేయాలనుకుంది.
కానీ గౌతమ్ కఠినమైన ముఖ కవళికలు చూసి తల వంచుకొని అంతా చెప్పేసింది. ఆమె మౌనంగా ఉండిపోగానే అతను కోపంగా వెళ్ళిపోయాడు. అతను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. తన వల్లే ఆ గొడవ జరిగిందన్న ఆలోచన శ్వేత గుండెను కుంగదీసింది. నిజానికి శ్వేత సంతోషంగా ఉండాల్సింది. తన వల్ల అతను తన కుటుంబంతో గొడవ పడుతున్నాడని, తాను అతన్ని ప్రశాంతంగా బతకనివ్వనని అనుకుని ఆమె ఇక్కడికి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఆమెను భయపెట్టింది. లే, మనం వెళ్ళాలి అని అతను నిర్లిప్తంగా చెప్పి అల్మారా నుండి బట్టలు తీసి తన సూట్ కేసులో పెట్టుకోవడం మొదలుపెట్టాడు. గౌతంతో ఏదో చెప్పబోతూ శ్వేత చటుక్కున లేచి నిలబడింది. అంతలోనే తలుపు తట్టే శబ్దం వినిపించింది. శ్వేత ఆశ్చర్యంగా పైకి చూసింది. కానీ గౌతమ్ పట్టించుకున్నట్లుగా లేడు. అతను ఎలాంటి భావమూ లేకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు. తలుపు తెరుచుకుంది. అతని తండ్రి విశాల్ గదిలోకి ప్రవేశించాడు. గౌతమ్, నువ్వు ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళవు. ఈ ఇల్లు నీది కూడా. విశాల్ అతని చేతిలోని సూట్ కేసును తీసుకుంటూ మెల్లగా అన్నాడు. నా భార్యకు గౌరవం లేని ఈ ఇంట్లో నేను ఉండలేను నాన్నా. నేను లేనప్పుడు అమ్మ ఆమెను అవమానిస్తూ ఉంటుంది. ఇది ఈ రోజే మొదలయ్యింది. ఇకపై ప్రతిరోజు ఇలాగే జరుగుతోంది. అతను తన తండ్రి చేతిలోని సూట్ కేసుని లాక్కుంటూ కోపంగా అన్నాడు. ఇకపై ఇలా జరగదు నాయనా. నేను మీ అమ్మతో మాట్లాడుతాను. విశాల్ అతన్ని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. తండ్రి కొడుకులు కొంతసేపు వాదించుకున్నారు. శ్వేత అక్కడే నిశ్శబ్దంగా నిలబడి వింటోంది. చివరికి అతని తండ్రి అతన్ని ఆపగలిగాడు. గౌతమ్ తన చేతిలోని సూట్ కేసుని అక్కడే పెట్టి గదిలోంచి బయటకు నడిచాడు. అదే సమయంలో విశాల్ ఎదురుగా నిలబడిన అమ్మాయిని చూశాడు. తన కొడుకు ఆమెను తన జీవితంలోకి చేర్చుకున్నాడంటే ఆమెలో ఏదో ప్రత్యేకత ఉందని అతనికి అనిపించింది. ఆమె తలపై ప్రేమగా చెయ్యి వేసి అతను ఆమెను ఆశీర్వదించాడు. బట్టలను తిరిగి అల్మారాలో పెట్టు. నువ్వు ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళవు. ఈ ఇల్లు నీది. నీ హక్కులతో గౌరవంతో ఇందులో జీవించు. అతను తన కోడలిని మనస్ఫూర్తిగా అంగీకరించాడు. మరియు ఎందుకో శ్వేతకు మనశ్శాంతి కలిగింది. ఈ బంధాన్ని ఇలాగే కొనసాగించాలని ఆమె ఆశించింది. ఆమె పెదవులపై చిరునవ్వు మెరిసింది. బహుశా ఈ కొత్త సంబంధానికి అలవాటు పడడం మొదలుపెట్టింది. ఆమె మంచం దగ్గరకు వచ్చినప్పుడు ఆలోచనల్లో మునిగిపోయి పడుకున్న గౌతమ్ అకస్మాత్తుగా లేచి కూర్చున్నాడు. అమ్మ నీతో అన్నదానికి నన్ను క్షమించు. ఇది మళ్ళీ జరగదు. నేను నా సొంత ఇల్లు కట్టుకుంటున్నాను. అది పూర్తయినప్పుడు మనం అక్కడికి మారుదాం అంటూ ఆమె మృదువైన సున్నితమైన చేతిని పట్టుకున్నాడు. శ్వేత మౌనంగా ఉండిపోయింది. ఏమీ మాట్లాడలేదు. చెప్పు శ్వేత, నీ కోపమంతా నేను అంతం చేయాలనుకుంటున్నాను. అతను ఆమె మాట్లాడడం కోసం కాసేపు ఆగి ఆ తర్వాత బ్రతిమాలుతున్న మాటలతో మాట్లాడాడు. నేనేం చెప్పాలి? నువ్వేం మంచి చేశావు నాకు? మొదట నీ ఆఫీసులో నన్ను అవమానించావు. తర్వాత మా ఇంటికి వచ్చి నా పెళ్లిని ఆపావు. నువ్వే నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకువచ్చావు. ఇప్పుడు నీ కుటుంబం నన్ను అవమానిస్తుంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. చూడు, ఆఫీసులో ఏం జరిగిందో అది నా తప్పేనని నేను ఒప్పుకుంటున్నాను. నేను ఆ ఫైల్ ఇంట్లో మర్చిపోయాను. ఆ ఫైల్ ఎంత ముఖ్యమైనదంటే అది కనిపించనప్పుడు నేను చాలా కంగారు పడ్డాను. నా బుర్ర పనిచేయడం ఆగిపోయింది. చివరిసారి నా ఆఫీసుకు వచ్చింది నువ్వే కాబట్టి నిన్నే నేరుగా లక్ష్యంగా చేసుకున్నాను. నీ మీద నింద వేసిన తరువాత నాకు సిగ్గుగాను తీవ్రమైన పశ్చాత్తాపంగాను అనిపించింది. కానీ నీ పెళ్లిని ఆపడం ద్వారా నేను ఏ తప్పు చేయలేదు. నిజానికి నేను చాలా మంచి పని చేశాను. అయినా ఆ ముసలాయనలో అంత ప్రత్యేకత ఏముంది? నువ్వు అతన్ని పెళ్లి చేసుకోబోతున్నావు? క్షమాపణ చెబుతూనే అతను అకస్మాత్తుగా ఆశ్చర్యపోయిన స్వరంతో అడిగాడు. ముసలాయన? శ్వేత పూర్తిగా దిగ్భ్రాంతి చెంది తర్వాత ముఖం చిట్లించి, అతను మీకంటే అందంగా ఉండేవాడు. అతని పేరు శ్రవణ్ అని చెప్పింది. శ్రవణ్? ఈసారి అతను ఆశ్చర్యపోయాడు. అవును, ఎందుకు అని శ్వేత అడిగింది. నువ్వు శ్రవణ్ను పెళ్లి చేసుకోబోతున్నావని చెబుతున్నావు కదా, అవునా? ఆమె చెప్పింది అతను నిర్ధారించుకోవాలనుకుంటున్నట్లు అనిపించింది. శ్వేత అయోమయంగా అతని వైపు చూసి అవునన్నట్లు తలూపింది. మరోవైపు గౌతమ్ పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు. అతను అలా నవ్వడం చూసి ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసింది.
శ్రీమతి శ్వేతా గౌతమ్, మీరు శ్రవణ్ను కాదు, అతని ముసలి తండ్రి రాజేష్ను పెళ్లి చేసుకోబోతున్నారు. అది కూడా మీ అత్తగారు అడిగిన మంచి మొత్తానికి బదులుగా. ఆమె అది అప్పటికే తీసుకుంది. గౌతమ్ చెప్పిన మాటలకు ఆమె పూర్తిగా నిశ్చేష్టురాలయ్యింది. నువ్వేం చెబుతున్నావ్? అతని తండ్రితో ఆమె సరిగ్గా మాట్లాడలేకపోయింది. అయితే అతను నవ్వును ఆపుకోలేక ఆమె వైపు తదేకంగా చూస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా నవ్వడం వల్ల అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరియు అతని అందమైన ముఖం, ముఖ్యంగా ముక్కు ఎర్రగా అయిపోయింది. శ్వేత ఆశ్చర్యపోయిన ముఖ కవళికలను చూసి గౌతమ్ తన నవ్వును ఆపుకున్నాడు. ఇదంతా ఆమెకు తెలియదన్నట్లుగా ఆమె ముఖం ఉంది. చాలా కష్టపడి తనను తాను నిగ్రహించుకొని గౌతమ్ ఇలా కొనసాగించాడు. నేను అనుకుంటున్నాను, నీ అత్తయ్య నీకు ద్రోహం చేస్తుంది. నాకు రాజేష్, శ్రవణ్లు బాగా తెలుసు. వాళ్ళు వ్యాపారవేత్తలు. రాజేష్ వాళ్ళ భార్య చాలా ఏళ్ల క్రితం చనిపోయారు. వాళ్ళకి విదేశాల్లో నివసించే ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. వాళ్ళు తమ తండ్రి ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఆయనకు పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు. అన్నట్లు రాజేష్ చాలా ఉల్లాసంగా ఉండే వ్యక్తి. నేను నీ ఇంటికి వచ్చి నీకు రాజేష్తో పెళ్లి జరుగుతుందని తెలుసుకున్నప్పుడు నేను దిగ్భ్రాంతి చెందాను. నాకు ఒక రకమైన వింత అసూయ కూడా కలిగింది. గౌతమ్ ఒక క్షణం ఆగాడు. అసూయ? కానీ ఎందుకు? రాయిలా గడ్డ కట్టుకుపోయి అతని నోటి నుంచి వెలువడిన ప్రతి మాటను వింటున్న ఆమె ఆ ప్రశ్నను ఆతృతగా అడిగింది. అతను కాసేపు ఎదురుగా ఉన్న గోడవైపు తదేకంగా చూసి తర్వాత శ్వేత వైపు తిరిగి, నిజానికి నాకు నువ్వంటే ఇష్టం మొదలయ్యింది. అందుకే ఆ ఉద్యోగం తీసుకోమని నిన్ను బలవంతం చేశాను. నాకు ముందు నుంచి నువ్వంటే ఇష్టం. కానీ ఆ విషయాన్ని నేను ఎప్పుడూ నాలో నేను ఒప్పుకోలేదు. కానీ ఆ ఫైల్ సంఘటన తరువాత అపరాధ భావంతో కుంగిపోయి గౌతమ్ ఈ అమ్మాయి ప్రేమలో పడ్డాడని నాలో నేను ఒప్పుకున్నాను. ఇక ఇప్పుడు ఈ ప్రేమ అనే వ్యాధికి మందు లేదు అన్నాడు. ఈ రహస్యం నాకు తెలిసినప్పుడు నమ్ము, నా గుండెలో ఒక వింతైన గిలిగింతల అనుభూతి కలిగింది. నా ఉనికినే ఆవరించిన ఒక వింత మత్తు నన్ను ఆవరించింది. నేను ఆ మత్తులోనే ఆఫీసుకు వచ్చాను. కానీ నువ్వు అక్కడ లేవు. అప్పుడు నేను మిస్టర్ మౌర్య నిన్ను ఆఫీసుకు పిలవమని చెప్పి మీ ఉద్యోగాన్ని కొనసాగించమని బలవంతం చేశాను. కానీ నేను కోరినప్పటికీ ఉదయం నువ్వు ఆఫీసుకు రాకపోవడంతో నేను నీ ఇంటికి వచ్చాను. అక్కడ ఆశ్చర్యంతో పాటు నీ మీద నాకు చాలా కోపం కూడా వచ్చింది. ఎందుకంటే నీకు పెళ్లి అవుతున్న విషయం నువ్వు ఆఫీసులో నాకు చెప్పలేదు. అప్పుడు గదిలో ఉన్నప్పుడు నిన్ను చక్కగా అలంకరించుకొని చూడగానే నా మనసు వెంటనే నీ వైపు మళ్ళింది. ఏది ఏమైనా నేను నా ప్రేమను వదులుకోలేకపోయాను. నువ్వు నా ప్రేమగా మారిపోయావు. కాబట్టి నిన్ను వేరొకరితో ఎలా చూడగలను? అందుకే నేను వెంటనే ఆ ముసలి పెళ్లి కొడుకును కారుతో పాటు రోడ్డు మీద నుండి మాయం చేశాను. మన పెళ్లి తరువాత అంతా ముగిసిపోయింది. అతను చివరకు ఎంతో వినోదంగా మాట్లాడాడు. అదంతా విన్న తరువాత శ్వేత చాలాసేపు అతని వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయింది. నువ్వు నిజం చెబుతున్నావని నేను ఎలా నమ్మగలను? నీ వాదనను నిరూపించుకోవడానికి నువ్వు ఒక కట్టుకథ అల్లావు. నువ్వు ఇదంతా చేయగలవు. ఈ నిజం తెలిసి ఆమె గుండె బద్దలైనప్పటికీ బహుశా అతను అబద్ధం చెబుతున్నాడేమోనని ఒక చిన్న ఆశాకిరణం మిగిలే ఉంది. ఆమె అత్త ఆమెను ఇంత దారుణంగా మోసం చేసి ఉండదు. నువ్వు నన్ను నమ్మవని నాకు ముందే తెలుసు అని అతను పక్క టేబుల్ మీద ఉన్న తన మొబైల్ ఫోన్ను తీసుకొని గ్యాలరీ నుండి వీడియోను బయటకు తీసి ఆమె ముందు ప్లే చేశాడు. చూడు, పెళ్లి ఊరేగింపుతో ఎంతో ఉత్సాహంగా వస్తున్న నీ ముసలి పెళ్లి కొడుకును నా మనుషులు రోడ్డు మీద నుండి పట్టుకెళ్లారు. ఆమె తన తండ్రి ఫోటోతో పాటు శ్రవణ్ ఫోటోను చూసినప్పుడు ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆమె ఆ వీడియోను కూడా చూసింది. పెళ్లి కొడుకు వేషంలో ఉన్న అదే రాజేష్. అతని కారుతో పాటు అపహరించి గౌతమ్ ఫామ్ హౌస్లో బంధించినట్లు అందులో ఉంది. అతను నన్ను వదిలేయండి, ఈ రోజు నా పెళ్లి అని అరుస్తున్నాడు. ఆ వీడియో చూసిన తరువాత శ్వేత చాలాసేపు గౌతమ్ ముఖం వైపే చూస్తూ ఉండిపోయింది. మరుక్షణమే ఆమె ముఖంపై చేతులు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఏయ్ ప్రీతమా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె పూర్తిగా కుంగిపోయింది. అత్తయ్య నన్ను ఎంత దారుణంగా మోసం చేయబోయింది నేను ఊహించలేను కూడా అని ఏడుస్తూ అంది. అందుకే కదా నేను వాళ్లను సఫలం కానివ్వలేదు
అని కన్నీళ్లు తుడుస్తూ గౌతమ్ అన్నాడు. నువ్వు రాకపోయి ఉంటే ఆమె నన్ను మోసం చేసి ఉండేదా? శ్వేత అడిగింది. ఆమె మరింత ఏడుస్తూ, దేవుడే వద్దనుకున్నప్పుడు ఆమె నీకు అలాంటి పని ఎలా చేయగలిగింది అని గౌతమ్ అన్నాడు. సరేలే, ఇప్పుడు ఈ సంఘటనను మర్చిపోయి నాతో రాజీపడు అని అతను అల్లరిగా ఆమెను కౌగిలించుకుంటూ అన్నాడు. శ్వేత తన ఏడుపును మర్చిపోయి అతని వైపు చూడడం మొదలుపెట్టింది. అలా ఏం చూస్తున్నావ్? అతను నవ్వుతూ అన్నాడు. నువ్వు అందరి ముందు నన్ను అవమానించావు. పోలీసులకు పట్టిస్తామని బెదిరించి నా ఆత్మగౌరవాన్ని తుంచేశావు. ఆమె ఇంకా ఆ విషయాన్ని మర్చిపోవడానికి సిద్ధంగా లేదు. గౌతమ్ తల గోక్కుంటూ ఆలోచనలో పడ్డాడు. రేపు నాతో పాటు ఆఫీస్కి రా. అందరి ముందు చేతులు జోడించి నీకు క్షమాపణ చెబుతాను అని అతను చిన్నగా నవ్వుతూ అన్నాడు. వద్దు, అవసరం లేదు. నేను నిన్ను క్షమించేశాను అని ఆమె కన్నీళ్లతో నవ్వుతూ అంది. లేదు మిత్రమా, నువ్వు ఇదే విషయాన్ని పదే పదే చెప్పి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటావు. అందుకే రేపు ఆఫీస్కి రా అందరి ముందు అని చెబుతుండగా శ్వేత అతన్ని అడ్డుకుంది. అయ్యో, నేను కాదనను. ఇకపై ఇలాంటిది ఏమీ జరగదు. ఏమైనా ముసలివాడి నుండి నన్ను కాపాడి నువ్వు నాకు చాలా పెద్ద మేలు చేశావు. ఆమె ఏడవడం మొదలుపెట్టింది. నేను నీకేమీ ఉపకారం చేయడం లేదు. నేను ఇది ప్రేమతో చేశాను. నీ పట్ల సానుభూతి చూపించలేదు. ఏ కారణం చేత కాదు. కాబట్టి ఈ మాట మళ్ళీ అనకు. గౌతమ్ తేలికగా అన్నాడు. తర్వాత ఆమె నవ్వింది. ఇప్పుడు అతను ఆమెకు దగ్గరవుతూ నీ చిరునవ్వునే నీ అంగీకారంగా భావిస్తాను అని అన్నాడు. శ్వేత సిగ్గుపడి వెనక్కి తగ్గింది. ఆ మాట ఆమెను తాకింది. కానీ గౌతమ్ నవ్వి ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. ఈ రాత్రి నన్ను వేధించకు మిత్రమా. నిన్న రాత్రి కూడా నా హక్కును నాకు ఇవ్వలేదు. ఈరోజు దాన్ని నాకు ఇవ్వు అంటూ ఆమెను తన ఛాతీకి హత్తుకున్నాడు. నాకు నిద్ర వస్తుంది. శ్వేత పారిపోవడానికి ప్రయత్నించింది. మనం ప్రేమిస్తే నిద్ర కూడా మాయమైపోతుంది అని అతను ఆమె చెంపపై పెదాలు ఆనిస్తూ చిలిపిగా అన్నాడు. శ్వేత సిగ్గుతో ముఖం ఎర్రబడగా అతని ఛాతీలో తల దాచుకుంది. అతను ఆమెను చుట్టుకొని దుప్పటిలోకి జారిపోయాడు. తన ప్రియుడు తన చేతుల్లో ఉండడం వల్ల ఈ రాత్రి ఎంతో అందంగా ఉంది. ఆమె తన శరీరాన్ని, ఆత్మను అతనికి అర్పించి మనస్ఫూర్తిగా అతన్ని కోరుకుంది. అతను గాఢమైన మైకంలో తన పెదాలతో శ్వేతను తాకాడు. అతని పెదాల స్పర్శకు శ్వేత అశాంతంగా మారి తనను తాను అతనికి అప్పగించుకొని అతని చేతుల్లో ఒదిగిపోయింది. మరియు ఆమె అతనికి తనను తాను అర్పించుకుంది. అంత ప్రేమగల, శ్రద్ధగల భాగస్వామి ఉండడంతో జీవితం ఆమె పట్ల ఎంతో దయగా ఉంది. అతనికి కోపం తెప్పించడం గురించి ఆమె కనీసం ఆలోచించలేకపోయింది. ఆమె అతని అందమైన క్షణాలలో మనస్ఫూర్తిగా పాలు పంచుకుంది. మరియు గౌతమ్ ఆమె సాన్నిధ్యంతో మరింత మైమరిచిపోయాడు. మనం ప్రేమించే భాగస్వామి ఉన్నప్పుడు జీవితం స్వర్గం కంటే తక్కువ కాదు. ప్రతి ఒక్కరికి తమను గౌరవించే భాగస్వామి దొరకాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జంట చిరకాలం నిలిచిపోవాలి. ఈ కథ గురించిన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ క్లిక్ కథ అని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.